నాణ్యమైన జ్యువెలరీకి సాక్షిగా 40 ఏళ్ల నమ్మకమైన ప్రయాణానికి గుర్తుగా ఆంజనేయ జ్యువెలరీ గచ్చిబౌలిలో యానివర్సరీ గ్రాటిట్యూడ్ కలెక్షన్ సేల్ ఫిబ్రవరి 1 నుండి 8 వరకు. ఇప్పుడు హీరో గారితో మాట్లాడదాం సార్. నమస్కారం హీరో గారు. బాగున్నారా సార్? ఆల్ గుడ్. చాలా రోజుల తర్వాత సార్. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. బరాబర్ ప్రేమిస్తా. నేను ఎవరిని ప్రేమించినా బరాబర్ ప్రేమిస్తాను. తెలుసు సార్ అది సో మాకు. నాకు తగ్గ టైటిల్ సెట్ ఇచ్చారు అయిపోయింది ఫర్ ద ఫస్ట్ టైం. లక్కీగా. సో అందరు నేను పెట్టా అనుకుంటున్నారు, కానీ నేను పెట్టలేదు, నాకు సంబంధమే లేదు. బట్ యా, నేను బరాబర్ ప్రేమిస్తా. మా సినిమా పేరు కూడా బరాబర్ ప్రేమిస్తా. సో పక్కా ఫిబ్రవరి 6th జనాలు కూడా మమ్మల్ని బరాబర్ ప్రేమిస్తారు. కానీ చంద్రహాస్ ఇప్పటి వరకు చూసిన ఫిలిమ్స్‌కి, ఈ ఫిలింకి నిజంగా చాలా వేరియేషన్ కనిపిస్తా ఉంది. అంటే కొంచెం కొత్తగా కనిపిస్తూ ఉన్నావు. చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. అంటే కొన్ని సినిమాలు మన మన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగొస్తే మనం చూపించుకుంటాం అంటారు కదా! టీజర్ ట్రైలర్ చితక్కొట్టేసావు నిజంగా. చాలా చాలా బాగుంది. ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి బయట నుంచి? సూపర్ అండి. అదే నా గోల్ కూడా అదే ఉండింది. నేను ఏ సినిమా అయినా సినిమాకి డిఫరెంట్‌గా కనపడాలి అని. సో ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుందని అందరూ అంటున్నారు. చాలా బాగా చేశాను అంటున్నారు. టీజర్ ట్రైలర్ అప్రిసియేషన్ కూడా పీక్‌లో ఉంది. అండ్ నోటెడ్ అయిపోయింది అందరికీ. ప్రమోషన్స్ మాకు అన్నీ వర్కౌట్ అవుతున్నాయి. ఇంత చేశాను, నేను సరిపోతుంది అనుకుంటున్నాను, కానీ ఆయన ఇంకా సరిపోవట్లేదని ఇంకా చేస్తున్నారు. సో అది అసలు చాలా లక్కీ నేను, నిజంగా చెప్పాలంటే ఏ మ్యాటర్లో అయినా. సో అంతే, హ్యాపీ ఉంది, ఫుల్ పాజిటివ్ వైబ్ ఉంది. 6th రోజున ఇంకా చూడాలి. సూపర్. సార్ ఒక చిన్న క్వెషన్ స్ట్రైట్ మీకే. చెప్పండి మేడం. ఫస్ట్ ప్రొడ్యూసింగ్ యాక్చువల్లీ ప్రొడ్యూసర్‌గా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు. వై చంద్రహాస్ యాక్చువల్లీ? అంటే ఎందుకు చంద్రహాస్‌ని పిక్ చేసుకున్నారు? ఎందుకంటే ఆల్మోస్ట్ అతను రికగ్నైజ్డ్ పర్సన్. ఇప్పుడు అందరూ ఏంటంటే రికగ్నైజ్ చేసే వాళ్ళనే తీసుకుంటున్నారు. కొత్త ఫిల్మ్స్ అయినా కూడా బాగా యాక్ట్ చేసినా వాళ్ళని మనం ప్రమోట్ చేయాలి. ఆల్మోస్ట్ తనకు తన్నే ప్రమోట్ చేసుకున్నాడు. సో అందరికి ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది. అలాంటిది చంద్రహాస్‌ని ఎందుకు పిక్ చేసుకున్నారు మీ స్టోరీ? ఈ కథకి ఏదైతే వాళ్ళు ఎలా అనుకున్నారో, నేను యాక్చువల్లీ చంద్రతో పాటు ఇద్దరు ముగ్గురిని అనుకున్నాను, కానీ అసలు ఎవరు మ్యాచ్ అవ్వట్లేదు తనకి, ఆ బాడీ లాంగ్వేజ్కి, ఆ కథకి. అట్లాగే సేమ్ మేఘనా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అక్కడ ముంబైలో ఇంచుమించు 55 మెంబర్స్ ఆడిషన్ చూసాం. తనకి దగ్గరగా ఎవరు కనపడలేదు. పోనీ కంపేర్ చేసుకుందాం, పోనీ ఇంకొకరితో అంటే కొంచెం ఆ పర్సనాలిటీ కానీ, ఆ యంగ్నెస్ కానీ ఇద్దరికి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ చంద్ర ఆల్రెడీ మనకు ఓకే అయ్యాడు ప్రాజెక్ట్లో, నెక్స్ట్ మేఘనా కావాలి కాబట్టి తనకి ఎవరైతే సూట్ అవుతారో ఏజ్ గ్రూప్ కానీ వాటెవర్, మనం ఆ యంగ్నెస్ కనపడాలి ఆ కథలో. సో దానికోసం ఆల్రెడీ ఇంకా ఆ అమ్మాయిని కూడా తీసుకోవడం జరిగింది. చంద్రయ్య గురించి మనకి తెలిసిన విషయమే, ఎందుకంటే పబ్లిక్లో బాగా తెలిసిన ఫిగర్. ఈవెన్ యాక్టింగ్ సైడ్ అయితే ఇంక చెప్పుకోక్కర్లేదు మనం. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచి వచ్చినాయే కాబట్టి అవి జీన్స్లో ఉన్నాయి. నేనైతే అది బిలీవ్ చేశా ఫస్ట్ నుంచి. అలాగే తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశాడు. ఎందుకంటే మేము ఎప్పుడైనా ఏదైనా ఒక డైరెక్టర్ ఏదైనా చెప్తే ఆ షాట్ ఇమీడియట్గా ఫస్ట్ టేక్లోనే చేసేస్తాడు, సింపుల్గా చేసేస్తాడు తను. అంటే అది బేసిక్గా వచ్చింది లోపల నుంచి. అది మనం యాక్టింగ్ చెయ్యి అని చెప్పాలి అనేది లేదు అక్కడ. లేదా తర్వాత చెప్తాడు, ఇది ఈ విధంగా కాకపోతే మనం ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఈయన అడుగుతాడు, డైరెక్టర్ని అడుగుతాడు ఆయన. నేను అబ్జర్వ్ చేశా. అది చిన్న పాయింట్. ఇట్లా అనుకుంటున్నాను నేను, ఇది అంటే మీరు చెప్పింది ఓకే, అది ఇట్లా కూడా చేస్తాను చూడండి అంటాడు. అది కూడా చేస్తాను చూడండి. అంటే అది నాకు అబ్జర్వ్ చేశాను బాగా. అంటే ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు, అంటే మనకు కొన్ని ప్రాస్పెక్టివ్ లో చూస్తే తను కూడా ఇంకో ప్రాస్పెక్ట్ చూస్తే బాగుంటదేమో అన్న అట్లా చూసిన యాడ్స్ కూడా అయినాయి అన్నమాట. సూపర్. నేను చేస్తే మాత్రం సరిపోదు, అక్కడ తీసుకునే పర్సన్ కూడా వాళ్ళు ఉండాలి. సో వాళ్ళు కూడా ప్రతిసారి నేను ఒకటి చేసిన తర్వాత నేను ఇంకొకటి చేస్తా అంటే they always used to ask, sir, చేయండి, come on, we can do it. అంటే బేసిక్గా తను చేసేదానికంటే ఇంకా మించి మనం చూపించక్కర్లేదు అనిపిస్తుంది. సో ఇది చాలు అంటే వాళ్ళు అడిగింది ఇచ్చి ఇంకొంచెం ఎక్స్ట్రా ఇస్తా. ఎడిట్ రూమ్ లో వాళ్ళు ఇష్టం కదా ఇంకా. సో అలా ఎక్స్ట్రా ఇవ్వడం గురించి కూడా చాలా ఎక్కువ ఆలోచిస్తాడు తను. అంటే ఇలాంటి యాక్టర్లు కావాలి కదా సార్, డైరెక్టర్లకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ. ఈ ఉండాలి. సినిమాకి తను ది బిగ్గెస్ట్ సెట్ అన్నమాట. సెట్. ఎందుకంటే సినిమా అంతా తన షోల్డర్ మీద వెళ్తుంటది. సో తను ఎక్కడ డౌన్ ఎనర్జీ కనపడినా, ఏది కనపడినా కూడా అంటే అక్కడ డ్రాప్ అయిపోద్ది సినిమా. అది మనం యాక్ట్ చేయనక్కర్లేదు, వెరీ న్యాచురల్గా వెళ్ళిపోతాం. అది యాక్టింగ్ మనకు దృష్టిలో, తన దృష్టిలో యాక్టింగ్ కాదు అది. అంటే క్యారెక్టర్ క్యాజువల్ జనరల్, అంటే తెలంగాణలో ఉన్న ఒక పల్లెటూరు కుర్రాడు ప్రజెంట్ ట్రెండింగ్ ఎలా ఉన్నాడు అనేది కథ కాబట్టి అతనికి ఈజీ అయింది. అవును, బాడీ లాంగ్వేజ్ కూడా ఫ్రీగా ఉంటది కాబట్టి బాగా సెట్ అయిపోయింది. అదే మొన్న అన్నారు చూడండి, ఏదో ప్రదీప్ గారు ఒక స్టేజ్ మీద అన్నారు, స్ట్రైట్ గా నుంచోడు ఇదే చూడడం అన్నారు. అది నిజం సార్. ఎప్పుడున్నా స్టేజ్ ఎక్కినా కూడా ఇటు నుంచి అటు వాక్ చేస్తూనే ఉంటాడు. అంటే ఏదో ఒక ఎనర్జీ కనిపిస్తా ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం నాకు కూడా అనిపించింది. అంటే అది విత్ ఏజ్ అనేది ఎప్పుడైనా కొంచెం ఆ సెటిల్ వస్తుంది.
నేను యంగ్గా స్టార్ట్ చేశా కాబట్టి ఆ సెటిల్ కనపడి ఉండదు అందరికి, బట్ ఇప్పుడు కొంచెం వస్తుందిలేండి. వయసు తెలుసుకోమంటారా ఇప్పుడు? చంద్ర 25. 25 చెప్పేస్తావు కదా ఓపెన్ గా ఎట్లా ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏం లేదు. ఓకే సూపర్. మేఘ్నా, ఫస్ట్ డే ఫస్ట్ షాట్ దట్ వాజ్ వాట్ యూ ఫెల్ట్ యాక్చువల్లీ? ఎనీ నర్వస్నెస్, ఓవర్లోడ్, హ్యాపీనెస్? I was nervous because it was a new language. But Sampath sir and Chinni sir were like, we are not worried. Why are you worried? So I think that gave me a lot of confidence. ఓకే. And then everything was a very good experience. As soon as they said that, there was no pressure, and then I was just enjoying myself ఓకే. in front of the camera. After releasing the teaser or trailer, which kind of compliments and comments you got? It like families, friends? So actually in Hyderabad, everyone has told me you look exactly like a Telugu Ammai. Yes, exactly. So a big compliment because exactly who I'm supposed to be in the film. So I guess the portrayal is right and something works. So that was the best compliment I've got. That you Okay. look exactly like a Telugu Ammai. Okay. So I was, thank you. ఓకే సూపర్. సార్, ధర్మాన వాళ్ళని నమ్మొచ్చా అండి? ఎంత నవ్వావు. ధర్మాన్ కర్మాన్ అవి మేము సినిమాలో మేము క్రియేట్ చేసినవి. ఏం చంద్రరాజు అది అది నాకు సినిమా అర్థం చూడాలి. కాలేదు. ఇంకా మీరు అది చూడాలని అర్థమవుతుంది కానీ వాళ్ళని నమ్మడం ఏంటి, మన మనిషి అన్న వాళ్ళందరినీ ఎవరైనా నమ్మండి మీరు మోసపోయేంత వరకు. ట్రస్ట్ ఎవ్రీవన్. సార్ ఏంటి సార్ ఇది ఆన్సర్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ కన్ఫ్యూజన్ లో పడేశాడు. ట్రస్ట్ ఎవ్రీవన్, లవ్ ఎవ్రీవన్, అదే బరాబర్ ప్రేమించడం. అంటే హీరోయిన్ మాకు చెప్తుంది ధర్మాన వాళ్ళని అస్సలు నమ్మొద్దు, అటువైపు వెళ్ళొద్దని హీరోయిన్ పర్సన్ వైపు నుంచి చెప్తున్నారు. అదే జస్ట్ కొంచెమే కదా, సినిమాలో ఇంకా వేరే చెప్పొచ్చు కదా, సినిమా మొత్తం చూస్తే తెలుస్తుంది ఏం చెప్పాలి. అంటే ఆ ధర్మాన అనే బాగా హైలైట్ అయింది అందుకనే ధర్మాని ధర్మాని అండ్ కర్మాని కర్మాని 2 groups. అచ్చా ధర్మాని కర్మాని. సూపర్, చాలా బాగుంది అయితే వర్డ్స్ కూడా. రియల్ క్యాస్టులు పెట్టకూడదు, సో అందుకనే మేము ఓన్ గా క్రియేట్ చేసి పెట్టాము. అర్థమైంది. బట్ మెసేజ్ అనేది దాని మీదనే ఉంటుంది. మంచిగా పెళ్లి గెటప్ లో బాగున్నావు చంద్రరాజ్. థ్యాంక్ యూ. కానీ ఆ పంచకట్లోనే ఫైట్ కూడా అదిరిపోయింది. అంటే నిన్ను ఎలా చూడాలనుకుంటున్నారో అలా డైరెక్టర్ చూపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎవరైనా చెప్పారు, అమ్మ గాని నాన్న గాని చెప్పారు చెల్లి గాని? అలా ఆ లుక్ చాలా Look సెట్ అయింది, బాగున్నానని చెప్పారు. కానీ అది అంతే, అది చెప్పిన ప్రతిసారి నెక్స్ట్ ఇంకా పెళ్లి కూడా చేసేసుకోంటారా, పెళ్లి డ్రెస్ బాగుందని అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నీకు పెళ్లి చేసుకోవాలందా? లేదు నాకు. మరి ఎందుకు చెప్పావు నాన్న? మీరు అలాగే స్టార్ట్ చేశారు, ఆ పెళ్లి డ్రెస్ లో బాగున్నావు, Sir, పెళ్లి అంటే బయట మొన్న కూడా యాక్చువల్లీ బేసిక్గా మన డేట్ లాంచ్ చేసినప్పుడు కూడా మా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తా అన్నాడండి. నిన్న ఒక షోకి వెళ్తే అక్కడ లేడీస్ షో అది, వాళ్ళు కూడా ఎవరు హీరోయిన్ కోడలా అదా ఇదా అని చెప్పి అడిగేస్తున్నారు. నాకు ఎందుకు అట్లా అడుగుతున్నారు పెళ్లి అంటే, మేబీ అలా షార్ట్ వల్ల అయి ఉండొచ్చేమో. ఇంకా టైం ఉంది చంద్ర నీకు. Pelli is married. You're getting married? అది 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 మంచిగా thumbnail దొరికేసింది సార్ మాకు. అయిపోయిన తర్వాత పెళ్లి ఇస్ మ్యారేజ్ మొత్తం అయిపోయిందమ్మా, డాన్సర్ కూడా వచ్చేసింది.